హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. నేను మీకు ఒక సూపర్ లంచ్ కాంబో అండి. మీరు పిల్లలకి ఇవ్వడానికి లంచ్ బాక్స్కి సూపర్బ్గా ఉంటుందన్నమాట. రాజ్మా మసాలా, జీరా రైస్, ఈ రెండు కాంబినేషన్ అద్భుతం అండి. మేడ్ ఇన్ హెవెన్. ఈ రాజ్మా కోసం అయితే మనం ఏం చేయాలంటే ముందు రోజు నైటే రాజ్మా బాగా నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకొని కుక్కర్లో ఒక 4 నుంచి 5 విజిల్స్ రావాలండి. రాజ్మా ఉడకడానికి కొంచెం లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది. కాబట్టి మనం బాగా ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు రాజ్మానైతే మనం ఉడికించుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే ఈ జీరా రైస్ కోసం అయితే బాస్మతి రైస్ ఉంటుంది కదా, ఇది మనం ఒక నార్మల్గా మనం బిర్యానీకి అన్నం ఉడికించుకుంటాం కదా, అలాగా మనం నీళ్లు దండిగా పోసి దీన్ని ఎసెట్లో ఈ బాస్మతి బియ్యం వేసేసి 1 స్పూన్ నూనె, కొంచెం ఉప్పు వేసి దాన్ని నీళ్ళన్నీ అన్నం బాగా ఉడికిపోయాక నీళ్ళన్నీ వంపేసి బాగా ఒక ప్లేట్లో ఆరబెట్టేసుకోండి. అంటే మనకి పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట అన్నము. సో మనం ఈ రెండు ప్రిపేర్ చేసేసుకోవాలి ముందే. తర్వాత మనం ఈ రాజ్మా మసాలా, జీరా రైస్ రెండు ఎలా చేయాలో నేనైతే ఇవాళ మీకు చూపించేస్తాను. చూడండి, ఈ కాంబో అయితే చాలా స్పెషల్గా ఉంటుంది, ఇష్టంగా తింటారు అందరూ. సో ఇది ఎలా చేయాలో మనమైతే చూసేద్దాం. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కచక్క చూసేయండి, టక్టకా చేసేసుకోండి. కడాయి వేడి చేసుకుని దీంట్లో ఒక 2 స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. మనం జీరా రైస్కి మామూలుగా నెయ్యి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇష్టం, మీరు నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక బిర్యానీ ఆకు, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. తర్వాత బాగా ఒక పెద్ద చెంచాడు జీలకర్ర వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవి బాగా 1 నిమిషం అలా ఫ్రై చేసుకోండి. జీలకర్ర వేగడానికి మనకేం టైం పట్టదు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, నేను చెప్పాను కదా బాస్మతి రైస్ ఎలా ఉడికించుకోవాలో, అలా ఉడికించుకున్నది బాగా ఆరబెట్టేసుకున్నాను. పొడి పొడిలాడుతూ ఉంది చూడండి, చాలా బాగా పొడి పొడిలాడుతూ ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఈ ఆయిల్ బాగా కోట్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర వేసేసుకుంటే జీరా రైస్ రెడీ అయిపోతుంది. కొంతమంది దీంట్లో ఏం చేస్తారంటే కొంచెం మనం జీలకర్ర వేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా వేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. కానీ నాకైతే ఇలా ప్లెయిన్ జీరా రైస్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. పైన బాగా సన్నగా తరిగిన కొత్తిమీర, ఈ అన్నానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకుంటే గుమ్మగుమ్మలాడిపోయే జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఈ జీరా రైస్ ఇలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక రైతా పెట్టుకుని అది కూడా అలాగే ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ జీరా రైస్ చేయడం చాలా ఈజీ. ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నేను చెప్పినట్టు ఇది మనకి ఈ రాజ్మా మసాలాతో అయితే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు మన జీరా రైస్ రెడీ అయిపోయింది కదా. తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ రాజ్మా మసాలా ఎలా చేయాలో చూసేద్దాము. రాజ్మా మసాలా కోసం అయితే నేను చెప్పినట్టు ముందుగా 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు సన్నగా తరిగి పెట్టేసుకోండి. మీరు కడాయి వేడి చేసుకుని దీంట్లో ఒక 3 చెంచాలు నూనె వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక దీంట్లో 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి. నూనెలో గుమగుమలాడుతూ మంచి వాసన వచ్చే వరకు చక్కగా వేయించేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను చెప్పాను కదా ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి, టమోటాలు దీంట్లో వేసేసుకోండి. వేసుకుని బాగా కలిపేసుకుని దీంట్లో ఉప్పు, పసుపు వేసుకుంటే మనకి వేసిన టమోటాలు, ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి అన్నమాట, తొందరగా మగ్గిపోతాయి. సో దీంట్లో ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని దీన్ని ఒక 5 నుంచి 7 నిమిషాలు అలా మగ్గనిద్దాం. ఈ ఒక టమోటాలు ఏంటంటే ఉప్పు వేసిన వల్ల ఇంకా తొందరగా మగ్గిపోతాయి. ఇది బాగా గుజ్జులాగా దగ్గర పడిపోవాలండి, అంతవరకు మనం ఉడికించుకోవాలి. మూత పెట్టేసి అలా వదిలేస్తే ఒక 5 నిమిషాలు అయితే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట ఇవి. ఈలోగా నేను రాజ్మా కూడా బాగా ఉడికించేసి పెట్టుకున్నాను. మనం రాజ్మా బదులు దీంట్లో కావాలనుకుంటే శనగలు చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1 చెంచా ధనియాల పొడి వేసుకున్నాను. బాగా మగ్గిపోయాయి చూడండి, టమోటాలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో 1 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా జీలకర్ర పొడి, తర్వాత ఒక 1/4 స్పూన్ అంటే ఒక 1/4 స్పూన్ గరం మసాలా, తర్వాత 1 స్పూన్ కారం వేసుకున్నాను. కారం మనం చూసుకుని వేసుకోవాలి. ఆల్రెడీ దీంట్లో గరం మసాలా కూడా వేస్తున్నాము, చూసి వేసుకోండి. చిన్నపిల్లలకి ఇచ్చేటట్టయితే కారం అయితే చూసి వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసేసి ఈ మసాలా ఆయిల్లో బాగా కొంచెం సేపు వేగనిద్దాము. తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా రాజ్మా, అది దీంట్లో యాడ్ చేసేద్దాం. మీరు ఒకవేళ శనగలు అలాంటివి
యూస్ చేస్తున్నా కూడా ఇలాగే ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని తర్వాత దీంట్లో వేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో చక్కగా వేసేసాక మిక్స్ చేసేసుకోండి. ఈ గ్రేవీలో ఈ రాజ్మా బాగా ఒక 5 నిమిషాలు ఉడకాలి, చక్కగా ఉడకాలి. ఈ లోపల మనం ఒక గ్లాస్ నీళ్లు కూడా యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. బాగా దాంట్లో మనం వేసిన మసాలా మొత్తం రాజ్మాలోకి బాగా ఇంకిపోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనకి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర, తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అది ఒక 3 చెంచాలు కానీ 2 చెంచాలు కానీ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ ఉంటుంది కదా, అది కూడా దీంట్లో వేసుకోవచ్చు. లేదంటే బటర్ ఉంటుంది కదండి, వెన్న ఒక 2 చెంచాలు పైన అలా వేసేసుకోండి. వేసుకుంటే దీంట్లో మనకి లాస్ట్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఒక 2 చెంచాలు యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత మనం వేసిన ఆ లాస్ట్లో వేసే వల్ల మనకి గ్రేవీ చాలా రిచ్గా బాగా టేస్టీగా క్రీమీగా ఉంటుందన్నమాట. చూడండి రాజ్మా మసాలా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా రెడీ అయిపోయిందో. సో రాజ్మా మసాలా చూడ్డానికే నోరూరుతోంది కదండి. ఇది మీరు ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటానండి, మీ విజయ్.